ఎజెండాలో ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే సిఆర్పి ఫోర్స్ ఇండియాలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం సిఆర్పి ఫోర్స్ ఇండియా కొరకు, క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం కొరకు చాలామంది సేవకులు ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు. రావాలని తపనుంది, నిలబడాలని వారికి ఆశ ఉంది, ఆయా ప్రాంతాలకు పరుగులు పెట్టాలని ఒక తపనుంది. కానీ ఆర్థికమైన వారికి ఉన్న కొన్ని బర్డెన్స్ని బట్టి వారు ముందుకు రాలేని పరిస్థితులు, అలాంటి వాటన్నిటి ఉద్దేశంలో ఆలోచన పెట్టుకొని మనం ఒక ఫౌండేషన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. ఈరోజు అది ఓపెనింగ్ కొరకై మనందరిని కూడా పిలవడం జరిగింది. ఇది క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. అనేది క్రైస్తవ సమాజానికి ఒక ఉపయోగకరంగా ఉండాలి అనే దాన్ని ఒక ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. దీంట్లో పబ్లిక్ ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఎన్నుకొని, రెండవదిగా నో రిలీజన్, నో క్యాస్ట్, నో ప్లేస్, కులం, మతం, స్థలం అనే భేదం లేకుండా సెంట్రల్ రిజిస్ట్రేషన్తో దీంట్లో ప్రతి సిఆర్పి ఫోర్స్ ఇండియాలో ప్రతి నాయకుడు లబ్ధి పొందాలి. క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం స్థాపించిన సుమారు 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను మొదటి నుంచి చెప్పిన మాట ఒకటే, ఇది ఒక వ్యక్తి కోసం చేస్తున్న పోరాటం కాదు, ఒక వ్యవస్థ కోసం చేస్తున్న పోరాటం. ఒక వ్యవస్థను సంపాదించుకోవడానికి, ఒక వ్యవస్థను బ్రతికించుకోవడానికి, ఒక వ్యవస్థలో కావలసిన హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది దీనిలో మనం ముందుకు వెళ్తున్నాం. ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో భయానకమైన పరిస్థితులు, ఎన్నోసార్లు ఒంటరి ప్రయాణం నేను నా జీవితంలో కలిగి ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ చేయబడింది కనుక ఇది ఆథరైజ్డ్, ఇదో మనం అనుకున్నాం చేసేస్తున్నాం అనేది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ పక్కగా మనం చేస్తామో ప్రతి రూపాయికి కూడా అకౌంట్ కనుక దీని విషయంలో ఎవరు కూడా ఎటువంటి సందేహం అక్కర్లేదు. దీంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ధైర్యంగా దీని గురించి మనం చెప్పొచ్చు, ఫండ్స్ పే చేయొచ్చు, మన అవసరాలను కూడా ఈ ఫౌండేషన్ ద్వారా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో బెనిఫిట్ కాదు, కానీ మొదటి నుంచి కష్టపడి దీని గురించి ప్రయాసపడినటువంటి వాళ్ళకి మాత్రం తగిన ప్రాధాన్యత ఇప్పుడు కూడా ఉంటుంది. దేశభక్తుడు ఎవరండి అని అడిగారు. ఎవరిని? ఆయన ఏమన్నారంటే, ఎదుటివాడికి హాని చేయనోడు నిజమైన దేశభక్తుడు. ఆ మాట మా బైబిల్లో ఉందండి అయ్యగారు అన్నాడు. ఎలా ఉందన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారు. క్రైస్తవుడు భారతదేశానికి చేసిన నష్టం ఏమీ లేదని చెప్పాడు. సిఆర్పి ఫోర్స్ ఇండియా ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా వెళ్తుంది. నాకు ఇచ్చిన అవకాశాన్ని తెలుస్తున్నాను. సేవకులను ప్రజలు ప్రత్యేకంగా వచ్చిన అయ్యగారు అబ్రాహం గారు నా వందనాలు. ఈ సిఆర్పిఎఫ్ స్థాపించిన కాడి నుంచి నేను ఒక అద్భుతమైన సంగతి, కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి, గంగావతి ఆ ప్రాంతాల్లో చాలా భయంకరమైన డేంజర్ ఏరియా. అక్కడ చాలా సేవకుల్ని ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం, లేని ఎడ్యుకేషన్ పెట్టడం జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో మన పిల్లలు దేవుడు రాష్ట్రం ఫ్రాన్సిస్ గారు ఆ ప్రాంతంలో సిఆర్పి మరి పరిశ్రమలు దేవుని పరిచయం చేస్తున్నారు. వారు ఒక అవకాశంలో చక్కటి సందేశాన్ని నాకు చెప్పారు. క్రైస్తవుల జోలికి, క్రైస్తవ సంఘాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోదు. ఏది ఊరుకోదు అంటే సిఆర్పి ఇండియా చూస్తూ ఊరుకోదు. దేవుని స్తోత్రం చెప్పారు. చాలా సంతోషం. ఈ క్రైస్తవుల మీద చచ్చిపోయిన దాడి జరిగితే పోరాటం చేద్దామని ఎక్కడ అంటారు గట్టిగా. ఒకరు మళ్ళీ పోరాటం చేయడానికి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితిగానే ఉంటుంది, రాలేని స్థితిగానే ఉంటారు. అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మరి పాల్ ప్రసన్న గారితో నాకు పరిచయం అయింది 9 సంవత్సరాల నుంచి పరిచయమే. కానీ ఆయనతో నేను పనిచేసింది 5 సంవత్సరాల నుంచి. నేను 5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను.
అయితే ప్రత్యేకంగా ఈ మాటలు చెప్తూ ఉంటాం, బల్ల గుర్తు మరీ చెప్తూ ఉంటాం, ఖచ్చితంగా చేద్దాం, పోరాటం చేద్దాం. కొంతమంది మాత్రమే కనబడతారు కానీ అసలైన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, బల్లగుద్దోళ్ళు, బల్ల ఎరగొట్టిన వాళ్ళు, మౌత్ పగలగొట్టిన వాళ్ళు ఎవరు కూడా కనిపించిన పరిస్థితిగా ఉంటుంది. అయితే మరొక ఈ భవిష్యత్తులో కూడా మనం ఎలాగా చెప్పాము, మాట జారాము అని అంటే ఆ మాటను బట్టి చేసేవాళ్ళుగానే మనం ఉండాలి. కానీ మరి మాటను జారేసిన తర్వాత మనం చేయకుండానే ఉండని వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అన్నదే నా ఉద్దేశం. ఈ సిఆర్పిఎఫ్ కూడా ఉద్దేశం కూడా అదే అని నేను అనుకుంటూ ఉంటాను. మరొక విషయాన్ని, భవిష్యత్తులో కూడా నేను సిఆర్పిఎఫ్ ఫోర్స్లో పనిచేయడానికి నేను సంసిద్ధతగానే ఉన్నాను అని నాకు కూడా నా మాటలను బట్టి నేను చెప్తున్నాను. లోపల అంటూ ఉంటుంది, పల్లకి అని అంటూ ఉంటుంది. కానీ నేనంటాను, ఈ సిఆర్పిఎఫ్ ఫోర్స్ శ్రమలతో ఉన్న భారాన్ని మోసుకుంటూనే వెళ్తూ ఉంది, మోస్తూనే ఉన్నాము, మోసుకుంటూ వెళ్తాం. ఈ దేశ రాజ్యాంగం క్రైస్తవులకి హక్కులు ఇచ్చినప్పటికీ ఆ హక్కులు ఇప్పటికీ తెలియని అనేక మంది క్రైస్తవులు ఉండడం చాలా బాధాకరమైన విషయం. అందుకే చూడండి, క్రైస్తవ హక్కుల దగ్గర కామ మీరు బాగా ఆలోచించాలి. అంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అక్కడ కామ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ దేశ రాజ్యాంగం క్రైస్తవులకు హక్కులు ఇచ్చింది, కానీ హక్కులు ఏమో మనకు తెలియదు. కామ హక్కులు తెలుసుకుంటే పరిరక్షణ దళాన్ని సంప్రదించాలి మీరు. పుష్టం అక్కడితో సమాప్తం అవుతుంది అనమాట. అలా నాదైన శైలిలో నేను కూడా నాకున్న జ్ఞానం కొలిది, నాకున్న బలం కొలిది ఈ సిఆర్పి ఫోర్స్ ఇండియాలో నాదైన పాత్ర నేను పోషిస్తూ ఉన్నాను. ప్రజలకు భయపడి ఆయన జోలికి వెళ్ళలేదండి. ఈరోజు మనం పోరాటాలు చేయవసరం లేదు. క్రైస్తవ్యం కనీసం 100లో 1% ఐక్యత ఉన్నా సరే అసలు కనీసం ఎవడో బయట రాడు. మన దెబ్బకి మన జనాన్ని చూసే వాళ్ళకి భయం పుట్టాలి. దానికి లోటు ఇచ్చింది ఎవరంటే మన పిరుకోళ్ళే, సంఘాల్లో ఉన్న పిరుకులు. ఈ పిరుకోళ్ళు పోస్టర్లో ఫోటోలు వేసుకుంటారు, రెవరెంట్ అంటారు, బిషప్లు అంటారు, కానీ ఈ సందర్భం ఎవరు కనపడలేదు. ఇది బాధాకరం, చాలా నీచమైనది. కనుక మరొకసారి ఈ సిఆర్పి ఫోర్స్ అనేకమైన ప్రాంతాలకు ఇంకా తీసుకువెళ్ళాలని, ముఖ్యంగా మంది బలం పెరగాలని, అనేక మంది దీంట్లో చేరాలని, చేర్చాల్సిన బాధ్యత మనందరం నేను తీసుకుంటాను. భవిష్యత్తులో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళడానికి పరిచయం చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మరొకసారి ఉన్న బాధ్యత కాకుండా ఇంకా మరింత బాధ్యత. ఈ యొక్క ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ స్టేట్స్ త్రూఅవుట్ ఇండియా దాటిపోయిందని చెప్పడానికి ఎంతమాత్రం సందేహం లేదు. ఒక ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేస్తామంటే కొన్ని నియమ నిబంధనలు మనం పెట్టుకుంటాం. ఉన్న సమయభావాన్ని బట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్లో నాకు ఏ ఉన్నా లేకపోయినా ఏది చిన్న ఇచ్చినా నేను కొనసాగుతానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క సదావకాశం కల్పించినటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గురువారు పాల్ప్రసాద్ అయ్య గారికి, అలాగే నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు ప్రసన్న కుమార్ గారికి హృదయపూర్వకంగా తెలియదు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మంచి పనులు చేస్తుంటే చెడగొట్టే మతోన్మాలు, కులన్మాదుల్ని ప్రతి మతస్థులు కూడా ఖండించాలండి. ఖండించాలి, ప్రేమ చూపాలి, సర్వీస్ చేయాలి. సేవకులు, దైవజనులు 3 వారం పరిసర ప్రాంతాల్లో మంచి సేవ చేస్తున్న అన్నగారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారు కాదు ఇది మందని చెప్పి ఈ ప్లాట్ఫామ్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా తాట తీయాలి. ఈ చట్టాలు ఏమి చేయకపోయినా మేము ఉన్నామని చెప్పడానికి ఈ సిఆర్పిఎఫ్ పిలిచాడు. అది మొదలుకొని నేను చెప్తున్నానండి, దేవుడు ఘనంగా దేవుని పరీక్షలు నడిపిస్తున్నాడు.